ప్రతి వారం మనం చైనా నుండి ఇంపోర్ట్ చేసుకునే మెటీరియల్ ఏ మెటీరియల్ ఇంపోర్ట్ చేసుకోవాలి, వాటి ఎలా చేసుకోవాలనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ వారం మనం ఆల్రెడీ చైనా నుండి 3D ప్రింటింగ్ మిషన్స్ 2 మిషన్లు వాటి మెటీరియల్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసాము. దాని అన్బాక్సింగ్, దీని తాలూకా మనకి ఇండియాలోని కాస్టింగ్ ఎంత పడుతుంది, చైనా నుండి మనం తెచ్చుకోవడానికి వల్ల కాస్ట్ ఎంత పడుతుంది, ఇవన్నీ క్లియర్గా మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు జస్ట్ మనం 3D ప్రింటర్స్ ఒకసారి అన్బాక్స్ చేసి చూద్దాము. ఆఫ్టర్ దట్ మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం ఎంత పడుతుంది, ఎంత మనకి వేరియేషన్ వస్తుందని. ఇది ఫస్ట్ పెద్ద మిషను, దీన్ని మనం అన్బాక్సింగ్ చేస్తున్నాం. మిషను 4x3 సైజులోనే వచ్చే మిషను. ఇది కొంచెం టెక్నాలజీ, హై టెక్నాలజీ, 3D ప్రింటింగ్తో పాటు మనకి యువి క్యూరింగ్ బెడ్ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా క్యూర్ కూడా అయిపోతుంది. ఇది చిన్న మిషను, ప్రింటింగ్ది 2 feet by 3 feet మిషను. దీంట్లోని క్యూరింగ్ అనేది, యువి క్యూరింగ్ అనేది ఉండదు. నార్మల్గా 3D లెటర్ను ప్రింట్ చేస్తుంది. ఎనీ మెటీరియల్ మనకి 8 centimeters హైట్ వరకు దీని మీద ప్రింట్ చేసుకోవచ్చు. చిన్న టాయ్స్ కానీ, లిటిల్ బిట్ ఇటువంటి వాటిని కూడా చేసుకోవచ్చు. సో వీటితో పాటు మనకి దీని మెటీరియల్, అంటే దీనికి కావాల్సిన కన్జ్యూమబుల్స్ ఏం కావాలి, దీని వాడడానికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి, అన్నీ కూడా మనం తెప్పించాం. ఆ బాక్సులు కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. రండి. ఈ కంప్లీట్గా మనకి వీటిలోని 3D లెటర్ తయారు చేయడానికి, ప్రింట్ చేయడానికి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇది లైక్ ఒకటి నేను మీకు ఓపెన్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇట్లా ఉంటుంది రా మెటీరియల్స్, మొత్తం లీడ్స్ టైప్లో ఉంటాయి. సో దీనికి సంబంధించిన మనం ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా మనకి ఇండియాలో ఎంత పడుతుంది, మనం చైనా నుండి ఎంత తెప్పించాము, ఎంత వేరియేషన్ వస్తుంది ఏంటనేది మనం ఒకసారి క్లియర్గా డిస్కస్ చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏదైతే మీకు ఆల్రెడీ చూపించానో 3D ప్రింటింగ్ మిషన్ అన్బాక్సింగ్ చేసామో, సో మనకి డిఫరెన్స్ ఏంటి అంటే అక్కడ నుండి తెచ్చుకోవడం వలన మనకి ఎంత డిఫరెన్స్ వస్తుంది, మనం ఇక్కడ తీసుకోవడం వలన ఎంత ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, ఈ రెండింటి మధ్యలోని ఇన్ బిట్వీన్ డిఫరెన్స్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్లీ చెప్పడానికి ట్రై చేస్తాను. అంటే ప్రతి వస్తువు ఇలా వస్తుందని కాదు, కొన్ని లిమిటెడ్, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి వస్తువు అక్కడే తక్కువ ఉండదు, ప్రతి వస్తువు ఇక్కడే ఎక్కువ ఉండదు. సో మన వస్తువులు కొన్ని మనకి తక్కువ ఉంటాయి, అక్కడ ఎక్కువ ఉంటాయి. అట్లనే మనం ఏం తీసుకురాగలమో వీటి వరకు ప్లానింగ్లో నేను మీకు క్లియర్ కట్ ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. మనం 2 3D ప్రింటింగ్ మిషన్లు తెప్పించాం విజయవాడకి. సో వాటిల్లోని జనరల్గా ఇండియాలోని దాని కాస్ట్ అప్రాక్సిమేట్లీ 6,87,600 రూపీస్ టోటల్గా అవుతుంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ అన్నీ కలుపుకుంటే. అదే మనం చైనా నుండి తీసుకొచ్చిన దాంట్లో క్యాలిక్యులేషన్ చేస్తే 4,77,000 అవుతుంది. సో ఈ రెండింటి మధ్యన వేరియేషన్ అప్రాక్సిమేట్లీ 2,10,000 రూపీస్ అప్రాక్సిమేట్లీ వేరియేషన్. మన పర్సంటేజ్ బేసిస్లో క్యాలిక్యులేషన్ చేసుకుంటే అరౌండ్ 8% సంథింగ్ వస్తుంది. సో మేము సజెస్ట్ చేసేది కూడా మన ఏదైతే ఉంటుందో ఐటమ్స్ ఉంటుందో, మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకోవాలనుకున్నామో ఆ ఐటమ్ మన ఇండియాలో దొరికే కాస్ట్ కంటే అవుట్ ఆఫ్ కంట్రీలోని దొరికే కాస్ట్ అనేది 20% బిలో ప్రైజ్ మనకి చైనాలో దొరికితేనే, మినిమం 20 to 25% కంటే తక్కువ ఉన్నప్పుడే మేము కస్టమర్కి అది సజెస్ట్ చేస్తాం. ఈ ఐటమ్ వచ్చేసరికి అరౌండ్ 35-38% వేరియేషన్ ఉంది. ఇలాంటి ఉన్నట్లోనే మన ప్రాఫిట్ ఉంటుంది. జనరల్గా 15% అట్లా ఉన్న వేరియేషన్ ఉన్న ఐటమ్స్ మేము దేన్ని కూడా సజెస్ట్ చేయము, వద్దని మేమే చెప్తాం. అట్ ద సేమ్ టైం మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా సేమ్ సిస్టమ్. అట్లీస్ట్ 20% ఆఫ్ ద ప్రాఫిట్ ఉన్నప్పుడే దాన్ని ఎక్స్పోర్ట్ చేసినా కానీ మనం దాని తాలూకా ప్రాఫిట్ అనేది బెటర్గా గెయిన్ చేయగలం. అబౌట్ 20%, 30% ఉన్నప్పుడు. సో అటువంటి ఐటమ్సే మనం ఇంపోర్ట్ చేసినప్పుడు కూడా ఆ వేరియేషన్ చూస్తాం, ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కూడా ఆ వేరియేషన్ మనం చూస్తాం. ఈ ఒక ఐటమ్ని శాంపిల్గా తీసుకుని ఇవాళ చెప్పాలనుకున్నాను. మీకు చాలా మటుకు అర్థమైంది అనుకుంటాను, క్యాలిక్యులేషన్స్ కానీ అన్నీ. కానీ అండ్ సేమ్ మీరు చాలా లాస్ట్ 2 weeks బట్టి మెసేజెస్ చాలా పెడుతున్నారు, చాలామంది మెసేజెస్ వస్తున్నాయి. అండ్ కొంతమంది ఏమో ఫోన్ నెంబర్ ఇవ్వట్లేదు. ఫోన్ నెంబర్ ఇవ్వకపోతే మేము కాల్ చేయడానికి అవకాశం ఉండదు. మేము కాల్ చేయాలి అంటే కనీసం ఫోన్ నెంబర్ ఇస్తే రిప్లై చేస్తాం. అండ్ మోరెవర్ చాలామంది మెసేజ్ పెడుతున్నారు, మేము ఇన్స్టాలో మెసేజ్ పెట్టాము రిప్లై చేయట్లేదని. అందరికీ రిప్లై చేయడానికి ట్రై చేస్తాము, కొంచెం టైం పడుతుంది కానీ అందరికీ రిప్లై చేస్తాము. ప్రతి ఒక్కరితోటి పర్సనల్గా 15 to 20 minutes కాల్ మాట్లాడడం మూలన వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క దానికోసం క్లారిఫికేషన్ ఇవ్వడం మూలన కొంచెం డిలే అవుతుంది. అందరికీ రిప్లై చేస్తాము.
మా నెంబర్ 7729931234. ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా పెట్టండి, దానికి కూడా రిప్లై చేయడానికి ట్రై చేస్తాం. ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్లోని మెసేజ్లు పెట్టేటప్పుడు ఫోన్ నెంబర్తో పాటు ఇవ్వండి. సో మేము కూడా క్లారిటీగా వాళ్ళకి రిప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇవాళ మీ అందరికీ సంబంధించిన ప్రతి డౌట్ని క్లారిఫై చేశానని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్. బాయ్.